రంగారెడ్డి జిల్లా నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ మంగళవారం 14/10/2025 ఉదయం 8:30 శ్రీ గాంధీ చౌక్ హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. సత్సంగంలో భాగంగా ఇవాళ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. నూతనంగా ప్రారంభించబడిన విశ్వ సమన్వయ ఆలయం గురించి తెలపడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు వివరించారు. అదేవిధంగా 5 పంచప్రసం ప్రణాళిక అని చెప్పేసి మనం మొన్న కూడా చెప్తున్నాం. అందరం కూడా సామాజిక సమరసత, అదేవిధంగా కుటుంబ ప్రబోధన, మన మొన్న రైట్స్ ఉన్నాయి, అవన్నీ పర్యావరణ పరిరక్షణ, ఇవన్నీ దాని విషయం లోపల ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా వీలున్నప్పుడు అందరూ కూడా దీని లోపల పాల్గొనండి. అదేవిధంగా ఈ నగర సంకీర్తనలో కూడా ప్రారంభించడం జరిగింది. వచ్చే వారం మన పక్కకున్న మారుడు హనుమాన్ మందిరం లోపల ఉంటుంది, ఉదయం 8:30 మంగళవారం రోజు. అదేవిధంగా ఇంకో సూచన ఏముందంటే, విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ సంవత్సరం నుండి ఇంకో కొత్త ఆయాం ప్రారంభించబడింది. విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడింది హిందూ పరిరక్షణ కోసం అని చెప్పేసి 5 మానవ బిందువుల మీద పనిచేస్తుంది విశ్వ హిందూ పరిషత్. ఒకటి భరతమాత, ఒకటి స్త్రీమూర్తులు, ఒకటి గోమాత, మఠ మందిరాల పరిరక్షణ, అదేవిధంగా మన మత గ్రంథాలు. ఈ 5 మానవ బిందువుల మీద పనిచేస్తుంది విశ్వ హిందూ పరిషత్. ఈ సంవత్సరం నుండి విశ్వ సమన్వయ అని చెప్పేసి కొత్త ఆయం ప్రారంభించింది. ఏంది విశ్వ సమన్వయ అంటే, మన వాళ్ళు ప్రపంచంలో కూడా ఏ దేశంలో ఉన్నా వాళ్ళ యొక్క డీటెయిల్స్ విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ లోకల్గా లేకపోతే హైదరాబాద్ ఇస్తే, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎప్పుడు ఏ కంట్రీ పోయినా వాళ్ళకి అక్కడ సమాచారం ఇచ్చి ఆ సమావేశం పిలుస్తారు. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళందరినీ కూడా సమన్వయం పరుచుకుంటూ కొత్తగా ఈ సంవత్సరం నుండి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ప్రపంచ దేశాల లోపల మనం అందరం చూస్తున్నాం, ప్రతి దగ్గర దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. రాబోయే కాలం లోపల ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా మన వాళ్ళ పిల్లలు అందరు ఎవరైనా ఉంటారో అందరు సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ విశ్వ సమన్వయం అని చెప్పి కొత్తగా ఆయం ప్రారంభించబడింది. దీని లోపల మన పిల్లలు ఎవరున్నా సరే, బయట ఏ దేశం ఉన్నా దీనిలో పాల్గొనండి. అదేవిధంగా ఈ నగర సంకీర్తనలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలి. దయచేసి అయ్యప్ప స్వామిలో కూడా అందరూ కూడా ప్రార్థన. మీరు కూడా ఉదయం మీరు వస్తువులు ఏమిటంటే కొంచెం ఇంకా వేరే వాళ్ళు కూడా ప్రేరణ అవుతుంది. అందరితో కూడా అందరం కలిసిపోతేనే కార్యక్రమాలు చేయాలి. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి కాపాడుకో లేరు. కాబట్టి మనం అందరం కూడా ఎట్లయితే పూజలు చేస్తామో ధర్మం దేశం కోసం కూడా సమయం ఇద్దాం ఈసారి. ఎందుకంటే రాబోయే కాలం లోపల చాలా మనకి కొంచెం పరీక్ష కాలాలు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా దయచేసి అందరూ ఈ సూచన గమనించాలి. ఒకసారి అందరూ కూడా జయం కోసం స్టార్ట్ చేద్దాం. సచ్చిదానంద భగవానికి జై అనుకుంటూ వినండి. తర్వాత సచ్చిదానంద భగవానికి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.